సో అమ్మ, ఈ సెప్టెంబర్ 7వ తారీఖున ఏదైతే చంద్రగ్రహణం వచ్చిందో అప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఈ నెలలోనే 21వ తారీఖున సూర్యగ్రహణం వస్తుంది. సో ఈసారి వస్తున్నటువంటి సూర్యగ్రహణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈసారి మన సెప్టెంబర్ నెలలోనే 21వ తేదీన వచ్చేటటువంటి చూడామణి నామక సూర్యగ్రహణము పాక్షికంగా ఏర్పడుతోంది. అది కూడా మన దేశంలో కనిపించడం లేదు. ఇది మనకి వర్తించదు, కానీ విదేశాల వారికి వర్తిస్తుంది. కాబట్టి మనం వారి కోసమైనా కొన్ని ముఖ్య సూచనలు సలహాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లాంటిక్, ఆర్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ ఇలాంటి దేశాలలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. ఆదివారం రాత్రి సెప్టెంబర్ 21వ తేదీన రాత్రి 10:59 ఏర్పడి తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. అది కూడా ఉత్తర నక్షత్రంలో ఏర్పడుతోంది. ఈ ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇది విశేషంగా చెప్పేటటువంటి అంశం అన్నమాట. అయితే జాగ్రత్తలు మటుకు తప్పనిసరిగా పాటించాలి. ప్రతి రాశి వారు కొన్ని ముఖ్య జాగ్రత్తలు ఉంటాయి, ప్రతి రాశి వారు పాటించాలి. మన భారతదేశంలో ఇది కనిపించట్లేదు కాబట్టి మన భారతదేశ నివాసస్తులు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు.